శ్లోకంలోని పదాలకు వివరణ అపర్యాప్తం అనగా అంతులేని అపరిమితమైన. తత్ అస్మాకం బలం అనగా మా సైన్యం. భీష్మ అభిరక్షితం అనగా భీష్ముడు రక్షిస్తున్నది. పర్యాప్తం అనగా పరిమితమైనది. ఇదం ఏతేషాం బలం అనగా వారి సైన్యం. భీమ అభిరక్షితం అనగా భీముడు రక్షిస్తున్నది అని అర్థం. శ్లోకానికి భావం: దుర్యోధనుడు తన సైన్యానికి ధైర్యం చెప్పడం కోసం ఇలా అంటాడు. భీష్ముడు రక్షిస్తున్న మన సైన్యం అపరిమితంగా చాలా బలంగా ఉంది. అదే భీముడు రక్షిస్తున్న పాండవుల సైన్యం మాత్రం పరిమితంగా ఉంది అని దుర్యోధనుడు తన సైన్యానికి శ్లోకం రూపంలో చెప్పడం జరిగింది.